బ్యాక్ టు న్యూస్. చాలా రోజుల తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ కు వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఆయన ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త భేటీ జరగనుంది. నదీ జలాల వ్యవహారంపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. అలాగే పార్టీ సంస్థాగత నిర్మాణం పైన సూచనలు చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ ఇంటికి కేసీఆర్ చేరుకున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ న్యూస్ డెస్క్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్. ప్రియాంక కాసేపటి క్రితమే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ నందినగర్ నివాసానికి చేరుకున్నారు. ఇక రేపు అంటే ఆదివారం రోజున పార్టీ బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా కేసీఆర్ చాలా రోజుల తర్వాత మరి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ రావడం కావచ్చు. అదే క్రమంలో రేపు తెలంగాణ భవన్లో మరి ఈ యొక్క సమావేశం నిర్వహించడం కావచ్చు. సో మొత్తానికి 2 సంవత్సరాల తర్వాత అంటే కాంగ్రెస్ పాలన 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మరి కేసీఆర్ బయటికి రావడం కావచ్చు. అదే క్రమంలో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో పాల్గొనడం కావచ్చు. మరొక వైపు 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఇప్పటికే ఒక 5 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వడం కావచ్చు. సో మొత్తానికి రేపు కేసీఆర్ తెలంగాణ భవన్లో ఈ యొక్క బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో పాల్గొనడమే కాకుండా అదే క్రమంలో మరి గోదావరి కృష్ణ నదీ జలాల విషయంలో కూడా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. సో మొత్తానికి ఇది గత వారం రోజుల్లో కూడా చర్చ జరుగుతుంది. అయితే తాజాగా మరొక చర్చ కూడా ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇది బిగ్ బ్రేకింగ్గా కూడా మనం చూడొచ్చు. సో కొంతమంది పార్టీ మారిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సో ముఖ్యంగా పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, అరికపూడి గాంధీ కావచ్చు, తర్వాత మరి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కావచ్చు, తర్వాత మరి మరో 2 ఎమ్మెల్యేలు కూడా రేపు తెలంగాణ భవన్లో కేసీఆర్తో సమావేశంలో పాల్గొంటారని కూడా మరి సమాచారం అందుతోంది. సో మొత్తానికి 5గురికి ఇప్పటికే స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలమని చెప్తున్న నేపథ్యంలో సో మరి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే స్పీకర్కి ఫిర్యాదు చేయడం కావచ్చు, సుప్రీంకోర్టులో మరి పిటిషన్ వేయడం కావచ్చు. ఈ అంశాలన్నీ కూడా హార్డ్గా కొనసాగుతున్న నేపథ్యంలో దాంట్లో ముఖ్యంగా మరి సీనియర్లుగా ఉన్న మరి పోచారం శ్రీనివాసరెడ్డి మాజీ స్పీకర్, అదే క్రమంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన కడియం శ్రీహర్ కావచ్చు. సో మొత్తానికి సంజయ్, అరకపూడి గాంధీ లాంటి వాళ్ళతో పాటు మరో 2 ఎమ్మెల్యేలు కూడా రేపు తెలంగాణ భవన్లో కేసీఆర్తో సమావేశానికి హాజరవుతారని చెప్పడం మాత్రం ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మరి ఆ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి సో ఎన్నికలకు వెళ్ళొచ్చు అని చెప్పి నిన్ననే కేటీఆర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఇదే క్రమంలో మరి పార్టీ మారిన ఎమ్మెల్యేలు మరొకసారి తెలంగాణ భవన్లో ప్రత్యక్షం అవుతారనే వార్త మాత్రం ఇప్పుడు బిగ్ బ్రేకింగ్గా చెప్పుకోవచ్చు. ఇదే క్రమంలో మరి మొత్తం 10 మందికి 10 మంది హాజరవుతారా? ఇందులో దానం నాగేందర్ మాత్రం ఖచ్చితంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్పై పోటీ చేశారు కనుక సో ఒక దానం మినహా మిగతా వాళ్ళందరూ కూడా వస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఏదేమైనప్పటికీ కూడా సో ఈ 9 మంది ఎమ్మెల్యేలను మళ్ళీ పార్టీలోకి రానియము, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోమని చెప్పి ఇప్పటికే మరి ప్రకటనలు వెలువడిన తర్వాత సో వీళ్ళంతా కూడా రేపు కేసీఆర్ తెలంగాణ భవన్కు వస్తున్న క్రమంలో సో వాళ్ళు కూడా తెలంగాణ భవన్కు రావడం కావచ్చు. అదే క్రమంలో ఇదొక పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. సో రేపు మరి ఎంతమంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు వస్తారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ప్రియాంక. శ్రీనివాస్ చెప్పండి, అయితే రేపు జరగబోయే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ముఖ్యంగా నదీ జలాలకు సంబంధించి ఎటువంటి చర్చలు జరిగే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి ఇష్యూలో కాంగ్రెస్ ప్రస్తుత ప్రభుత్వం కేవలం 55 టీఎంసీలకు నీటి వాడకానికి మాత్రం ఒప్పందం చేసుకుంది. సో ఈ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి తెలంగాణకు అన్యాయం చేయబోతుంది. అదే క్రమంలో గోదావరికి సంబంధించి కాళేశ్వరం ఇష్యూ కావచ్చు. సో అదే క్రమంలో మరి నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కావచ్చు. మరి నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 10 ఏళ్ళు అధికారంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చెలాయించినప్పటికీ కూడా సో ఎక్కడ కూడా నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉన్న పరిస్థితి. అయితే గత కొంతకాలంగా కూడా కాళేశ్వరం నీటి జలాల వినియోగం పూర్తి స్థాయిలో చేయకపోవడంతో కొంత పొలాలు కూడా ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అదే క్రమంలో పాలమూరు రంగారెడ్డి ఇష్యూలో కూడా మరి ఇప్పటికే చంద్రబాబు ఏపీకి నీటిని మరి పాలమూరు నుంచి తరలించుకుపోతున్నాడు కనుక ఖచ్చితంగా ఈ అంశంలో మరి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసే పరిస్థితి ఉంటుంది. మరో 2-3 రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సమాచారం కూడా మరి 2-3 రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కనుక ఎమ్మెల్యేలకు మరి అసెంబ్లీలో ఎలాంటి చర్చ చేయాలనే దాని పట్ల కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేసే పరిస్థితి ఉంది. అదే క్రమంలో నదీ జలాలు ఏపీకి పోతున్న క్రమంలో తెలంగాణ సీఎం కావచ్చు, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మరి ఏపీ ప్రభుత్వానికి సహకరిస్తుంది కనుక మరొకసారి నదీ జలాల విషయంలో పోరాటం
చేసే దిశగా కూడా మరి కేసీఆర్ ఈ యొక్క ఎమ్మెల్యేలు కావచ్చు, అదే క్రమంలో ఎంపీలు కావచ్చు మరి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. సో మొత్తానికి రేపు కేసీఆర్ మరి తెలంగాణ భవన్కు రావడం అయితే ఒక వార్త అయితే, దాంట్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ సమావేశానికి హాజరవుతారని చెప్పడం మరొక పెద్ద బిగ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ప్రియాంక. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.